పూర్వము కీలుడు అనేటటువంటి ఒక అద్భుతమైన ఋషి ఉండేవాడు. అతను చాలా గొప్పదైనటువంటి తపస్సును ఆచరిస్తున్నాడు. ఈ కీలుడు తపస్సు చేస్తే అమ్మవారు చాలా మురిసిపోయి ప్రత్యక్షమైంది. ఏం కావాలి నాయనా అని అడిగింది. ఏం లేదమ్మా, ఎప్పుడూ నువ్వు నా హృదయంలో ఉండాలి, నా హృత్స్థానంలో నువ్వు నివసించి ఉండాలి, అంతకంటే నాకేం కావాలమ్మా అని కోరుకున్నాడు. సరే నాయన, తప్పకుండా నేను రాక్షస సంహారం చేయాల్సింది ఉంది, అది చేశాక నేను నీ హృదయంలో వసించి ఉంటాను. ఈలోపు నువ్వు కృష్ణానది ఒడ్డున ఒక పర్వతంగా మారి పర్వత స్వరూపంగా అక్కడ కూర్చోనుండు, నీ హృత్స్థానంలోకి వచ్చి నేను కూర్చుంటాను అని వరం ఇచ్చింది. ఈ కీలుడు వెళ్ళి అక్కడ కూర్చొని తాను తపస్సు చేసి ఆ రూపాన్ని పొందేశాడు కృష్ణ అమ్మవారి దగ్గరే. ఆ పొందేటప్పటికీ ఈవిడ మొత్తం నవరాత్రులు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఇన్ని అలంకారాలు, ఇన్ని రూపాలు, శుంభ నిశుంభుల్ని చంపేటటువంటిదైతేనేంటి, ఆ రక్తబీజ మహిషాసురుల్ని చంపేదేంటి, దంతవక్త్ర ఈ రక్తబీజ మహిషాసురుల్ని వీళ్ళందరినీ చంపుకుంటూ వచ్చినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ మొత్తం పనంతా చేసి, అందులో మహాకాళి స్వరూపంగా కొంత ఉంటుంది అధ్యాయాల్లో, కొంత మహాలక్ష్మి స్వరూపంగా, మహాసరస్వతి స్వరూపంగా ఉంటుంది. ఈ ముగ్గురు కలిసింది ఎక్కడుంటుందయ్యా? బెజవాడకి వెళ్ళవయ్యా, కనకదుర్గ అమ్మవారు ఉంటుంది, అక్కడ కూర్చొనుంది. ఆవిడొచ్చి అక్కడ ప్రతిష్ఠితమైంది కీలుడి దగ్గర. అంటే ఈ నవరాత్రులు పూజ అయిపోయిన తర్వాత నవరాత్రుల్లో ఉండే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే కీలాద్రి మీద ఉన్నటువంటి ఆ తల్లి. మరి అది ఇంద్రకీలాద్రి ఎందుకయిందయ్యా అంటే, ఆ అమ్మవారు వెళ్ళి కూర్చోగానే మొట్టమొదట ఇంద్రుడు వెళ్ళాడట ఆవిడ్ని అర్చించి శాంతింపజేయడానికి. ఇంద్రుడు ముందుగా వచ్చాడు కాబట్టి ఇంద్రకీలాద్రి అయింది. ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి దగ్గర కేవలము అమ్మవారే ఉన్నారు, పరమేశ్వరుడు లేకపోతే ఎట్లా, ఈవిడ పరబ్రహ్మ పట్టమహిషి కదా అని బ్రహ్మదేవుడు వచ్చి భయంకరమైన అర్చనా తపస్సు చేశాడు పరమేశ్వరుడి యొక్క లింగం పెట్టి. ఆయన ప్రత్యక్షమయ్యాడు, మల్లెలు తీసుకొచ్చి ఆయనకి పూజ చేశాడు, అందుకని ఆయన మల్లికార్జునుడయ్యాడు. కాబట్టి ఈ మల్లికార్జున స్వరూపముతో కూడినటువంటి దుర్గా మల్లేశ్వరిగా ఆవిడ్ని చెప్తారు. ఆవిడ కనకదుర్గ ఎందుకయ్యా అంటే, దుర్గా అంటే ఏ పదానికి చేరడం, దుర్గమము అంటే చాలా కష్టమో, ఆ అమ్మవారి యొక్క పదం అర్థం చేసుకోవడం, మూల ప్రకృతిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అమ్మ. ఇప్పుడు నీకు దాహం వేస్తుంది అనుకో అమ్మ, నీకు దాహం వేస్తుందని ఎవరు చెప్తారు? నీ బుద్ధి చెప్తోంది. కానీ నీ బుద్ధికి దాహం వేస్తోందని ఎవరు చెప్తున్నారు? నీ లోపల ఉన్న సెల్స్ వాటికి ఇప్పుడు నాకు వాటర్ కావాలి, నాకు భోజనం కావాలి అని ఈ బాడీలో ఉండేటటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉందో ఈ డెఫిషియన్సీని నీ బ్రెయిన్కి చేరిస్తే, నీ బ్రెయిన్ నీకు తెలియపరిస్తే బయట ప్రపంచం నుంచి ఆ వస్తువులు లోపలికి పంపిస్తున్నావు. ఇదే కదా. ఇప్పుడు బుద్ధి అనేటటువంటిది అది కేవలం బాహ్యమైనటువంటి ప్రకృతి, దానికి కూడా మూల ప్రకృతి ఏది? నీకు దాహానికి నీళ్లు కావాలని చెప్తాం, నీ లోపల ఉండేటటువంటి ఆ అన్ని కోట్లగా ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా అమ్మవారి శక్తి. ఆ శక్తి ఎప్పటికప్పుడు ఈ బుద్ధిని ప్రచోదనం చేసి దానికి అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా శరీరం లోపలికి వెళ్ళేట్టుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మూల ప్రకృతి ఏదైతే ఉందో అన్ని శక్తులకి మూల శక్తి, ఆ శక్తిని కనకదుర్గ అమ్మవారిగా చెప్తారు. కాబట్టి నీ బుద్ధి లోపల దోషం ఉండొచ్చు, నీ బుద్ధి పనిచేసినా చేయకపోయినా, నువ్వు కోమాలో ఉన్నా నీ చేతుల్లో ఉండే సెల్స్, కాళ్ళల్లో ఉండే సెల్స్ అన్నీ పనిచేస్తున్నాయి. అదే మూల శక్తి. మనం కోమాలో ఉన్నా, మనం గాఢ నిద్రలో ఉన్నా, నేను ఉన్నానా లేదా అనుకున్నా, మన శరీరం లోపల పనిచేస్తున్నటువంటి ఆ మూల ప్రకృతి వల్ల మనం బతికి ఉన్నాం. కాబట్టి మూల ప్రకృతి అవ్యక్త, ఆ మూల ప్రకృతి అవ్యక్తంగా కనిపించకుండా నీ లోపల ఉందయ్యా. ఆ శక్తిని నువ్వు ఆరాధిస్తే నీలోంచి మహాకాళి అన్ని రకాలైన మంగళ కార్యక్రమాలు వస్తాయి. నీలోంచి మహాలక్ష్మి ఐశ్వర్యానికి అవసరమైనటువంటి సంపదలన్నీ కూడా నీలోంచి మహాసరస్వతి నీలో అవసరమైనటువంటి జ్ఞానము అన్నీ కూడా బయటికి వస్తాయి. బయట ఉండేటటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి నీలోకి వెళ్తుందయ్యా. ఈ మూడే ఈ సృష్టిని నడిపించేది. మూల ప్రకృతి నుంచి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ విద్యాశక్తి, ఈ ఐశ్వర్య శక్తి, ఈ మంగళప్రదమైన శక్తి, ఈ మూడు కూడా ఒకటే అయిన మూల ప్రకృతి నుంచి వచ్చాయి. అందుకని ఈ ముగ్గురికి కూడా అమ్మెవరు? ఆ పరబ్రహ్మ పట్టమహిషి.
ఆవిడ కనకదుర్గ అమ్మవారు. కాబట్టి ఆ కనకదుర్గ అమ్మవారి దగ్గర ఈయన తపస్సు చేస్తే మల్లిక. అయితే సామాన్యమైన జనం అక్కడ దాకా కనకదుర్గ దాకా వెళ్ళలేకపోయేవాళ్ళు. వాళ్ళందరినీ అనుగ్రహించాలి అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు భయంకరమైన కోపముతోటున్న ఆ తల్లి దగ్గరికి వెళ్ళి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్ర ప్రతిష్ఠ ఆయన చేసిన తర్వాత తల్లి శాంతించి చుట్టుపక్కల ఉండేటటువంటి కొండజాతి వాళ్ళు, కోయవాళ్ళు, వనదేవతగా అట్లా 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 అది వ్యాప్తి చెంది అందరూ వెళ్ళి అన్ని వర్గాలు అక్కడ అనుష్ఠానం చేసుకోవడము అనేది మొదలుపెట్టినాయి. కాబట్టి ఇంద్రకీలాద్రి పర్వతము అంటే మూల ప్రకృతి శక్తి. ఆ మూలం అసలంటే పరమాత్మ పట్టమహిషి అయినటువంటి శక్తి ఏదైతే ఉందో అది. కాబట్టి ఆ శక్తి వల్ల ఈ విష్ణుమూర్తి రక్షణ చేస్తున్నాడు. ఆ శక్తి ఉండడం వల్ల పరమేశ్వరుడు సంహార క్రియ చేస్తున్నాడు. ఆ శక్తి ఉండడం వల్ల బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. అందుకనే ఈ 3 శక్తులు మానించే వచ్చినాయమ్మా, నువ్వే తీసుకో నా రాక్షసుల్ని నిర్జించు అని చెప్పి ఈ శక్తులన్నీ అక్కడ ఇవ్వడం జరిగింది.